హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సత్తాస్ కిచెన్. మన కిచెన్లో నాకు ఈ శనివారంతో సప్త శనివార వ్రతం కంప్లీట్ అయిపోయిందండి. చెప్పాను కదా, మీతో చాలాసార్లు షేర్ చేసుకున్నాను నేను 7 శనివారాల వ్రతం చేసుకుంటున్నానని. ఆ వీడియో కూడా లాంగ్ వీడియోలో పోస్ట్ చేశానండి. ఎవరైనా చూడకపోతే కింద లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒక్కసారి చూసేయండి. నేను పూర్తి డీటెయిల్స్ అందులో ఇచ్చాను. అలాగే నేను స్వామివారికి ఇలాగ 7 దీపాలతో వెలిగించేసుకొని చక్కగా దీపారాధన చేసేసుకొని స్వామివారి కృపతో దయతో నేనైతే పూజ కంప్లీట్ చేసేసుకున్నానండి. ముందుగా స్వామివారి పూజ కోసం కావాల్సిన అన్నీ నేను ముందుగానే సిద్ధం చేసుకున్నానండి. శనివారం మార్నింగే ఇల్లు శుభ్రం చేసేసుకొని పిండి దీపాలు ఇలాగా అన్నీ ప్రిపేర్ చేసేసుకొని ముందుగా గణపతి పూజని కంప్లీట్ చేసేసుకొని ఆ తర్వాత స్వామివారికి కలశం పెట్టేసుకొని ఇలాగ ఫోటోకి నేను తులసి మాలను వేసుకుంటున్నాను. స్వామివారికి తులసి మాల అంటే చాలా ఇష్టం అండి, చాలా ప్రీతి. అందుకే స్వామివారికి ఇలాగ నేను తులసి మాలతో ఈరోజు పూజనైతే చేసుకుంటున్నాను. అలాగే మీ దగ్గర ఎన్ని పూలు ఉంటే అన్ని పూలతో అలంకరించుకోండి. స్వామివారు అలంకరణ ప్రియుడు కాబట్టి స్వామివారికి ఎన్ని పూలు ఉంటే అన్ని పూలతో చక్కగా పూజించేసుకోండి. ఆ తర్వాత నేను యాలకుల మాల కూడా వేసుకుంటున్నానండి. ఈ వారము నేను అనుకున్నాను ఈ వారం యాలకుల మాల వేద్దామని, అందుకే యాలకుల మాల కూడా నేను రెడీ చేస్తున్నాను. యాలకుల మాల కోసం తెల్లదారం తీసుకొని మనం పసుపుతో చక్కగా పూసేసి యాలకుల్ని ఒక 5 నిమిషాలు మనం నీళ్ళల్లో పసుపు వేసి నానబెట్టేసుకొని ఆ తర్వాత తీసిన యాలకుల్ని ఇలాగ ఒకదాని తర్వాత ఒకటి గుచ్చుకోవాలండి. గుర్తుపెట్టుకోండి, 27 యాలకుల్ని ఇలా సిద్ధం చేసుకొని నేను స్వామివారికి అలంకరించేస్తున్నాను. ఆ తర్వాత 7 దీపాలకు అంటే 7 దీపాలలో ఒక దీపానికండి 7 వత్తులు వేసి 7 రంగులతో ఇలా వెలిగించేసుకోవాలండి. అంటే 7 దీపాలలో మనం 7 వత్తులు వేసుకోలేము కదండి. కనీసం ఒక దీపంలోనైనా సరే ఇలాగ 7 వత్తుల్ని 7 రంగులతో వేసేసుకోండి. స్వామివారికి ఎంతో ఇష్టం అండి ఇలాగ 7 రంగులతో 7 వత్తులు వేసి దీపారాధన చేస్తే చాలా ఇష్టం అనమాట. అందులో మనము 7 రంగుల కోసం వేరే రంగులు ఏమి పూయాల్సిన అవసరం లేదండి. ఇంట్లో ఉన్న వాటితోనే మనం చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒకటి కుంకుమ, పసుపు, అలాగే గంధము, బియ్యం పిండి, కాటుక, సింధూరంతో నేను ప్రిపేర్ చేసేసుకున్నానండి. పిండి దీపాలు కూడా చక్కగా రెడీ చేసుకున్నాను. పిండి దీపాల కోసం మనం బియ్యాన్ని శుక్రవారం నైటే నానబెట్టేసుకొని శనివారం మార్నింగ్ బియ్యాన్ని శుభ్రంగా కడిగి ఆరవేయాలండి. ఆరవేసిన బియ్యాన్ని మనం మిక్సీ వేసుకొని పిండి పట్టేసుకోవాలి. పిండి పట్టుకున్న బియ్యాన్ని జల్లెడ పట్టి ఆ పిండిలో మనం ఆవు పాలు, ఆవు నెయ్యి, బెల్లం తురిమి వేసుకోవాలండి. చిన్న ముక్క బెల్లం ముక్క వేసేసి చక్కగా మనం పిండిని కలిపేసుకొని ఇలా ప్రమిదల్లా చేసుకోవాలి. చేసుకున్న ప్రమిదలకి గంధం, కుంకుమతో బొట్లు పెట్టేసుకోవాలండి. చాలా బాగా జరిగింది. నేనైతే ఒక ప్రమిదలోనే 7 వత్తులు వేశాను, గమనించండి. అన్నిట్లోనూ నేను వేయలేదు, ఒక దాంట్లోనే వేసుకున్నాను. అది కూడా 7 రంగులతో కూడిన వత్తిని ఒక ప్రమిదలో వేసుకొని మిగతా ప్రమిదల్లో 3 వత్తులు కానీ 2 వత్తులు కానీ వేసుకొని వెలిగించేసుకోండి. ఆ తర్వాత నేను నువ్వుల నూనెతోనే చేసుకుంటున్నానండి. మీకు ఇష్టం ఉంటే నెయ్యి కూడా, ఆవు నెయ్యి కూడా వేసుకొని చేసుకోవచ్చు, లేదనుకుంటే విప్ప నూనెతోనైనా చేసుకోవచ్చు. కానీ మనకి నువ్వుల నూనెతో వేసి చేసుకుంటేనే మనకి ప్రతిఫలం అనేది ఉంటుంది. ఆ తర్వాత మీకు వీలుంటే ఆ రోజు నల్లటి వస్త్రాన్ని ధరించడానికి ప్రయత్నం చేయండి. ఆ తర్వాత నేను ప్రసాదాలన్నీ ప్రిపేర్ చేశానండి. స్వామివారికి ఇష్టమైన నువ్వుల లడ్డు, అలాగే గోధుమ రవ్వతో స్వీట్ చేశాను. పెరుగన్నము, పప్పు, అన్నము, ఇలాగా పండ్లు, పలహారాలు అన్నీ పెట్టి స్వామివారికి నిష్టగా పూజని నేను కంప్లీట్ చేసేసుకున్నాను. ఆ తర్వాత స్వామివారికి బట్టలు కూడా పెట్టుకున్నానండి. నేనైతే బట్టలు కూడా పెట్టుకున్నానండి. ఈ బట్టల్ని మనము ఒక జంటకి భోజనానికి పిలిచి వాళ్ళకి వాయినంగా మనం పెట్టాలన్నమాట. మనము వెంకటేశ్వర స్వామిని అలాగే పద్మావతి అమ్మవారిని మనకు ఆ రోజున మన ఇంటికి మనం ఆహ్వానించినట్టుగా ఆహ్వానించి చక్కగా అరిటాకు వేసి భోజనాన్ని పెట్టాలండి. ఇలాగ భోజనాన్ని పెట్టి చక్కగా వాయనం ఇవ్వాలి. వాయనం ఇచ్చి మనం నమస్కరించుకొని వాళ్ళకి మనం గౌరవించాలండి. ఆ తర్వాత సాయంత్రం టైంలో మేము చక్కగా స్వామివారి టెంపుల్ మాకు దగ్గరలోనే ఉంటుందండి. నేను చక్కగా గుడికి వెళ్ళిపోయాము. గుడికి వెళ్ళి స్వామివారి దర్శనం చక్కగా చేసుకున్నాము. అక్కడ పూజ చేయించుకొని చాలాసేపు మాకు చాలా ప్రశాంతంగా అనిపించిందండి. గుడి చుట్టూ చక్కగా తిరిగాము. స్వామివారిని చూడండి ఎంత చక్కగా ఉన్నాడో నా స్వామి, అయితే అంత బాగున్నాడండి. అలాగే ఇక్కడ చక్కగా స్వామివారికి హారతి ఇస్తున్నారండి. హారతి ఇచ్చే టైంలో అయితే నాకైతే ఏడుపు వచ్చేసిందండి. చాలా బాగా అనిపించింది. గోవిందా గోవిందా అంటుంటే అస్సలు గూస్ బంప్స్ వచ్చేసాయండి. నాకు అంత బాగా అనిపించింది. మేము అక్కడైతే ఒక 2 ఫొటోస్ అయితే దిగాము. సింపుల్గా ఇలాగ ఒక 2 ఫొటోస్ దిగామండి, అంతేనండి. చాలా బాగా జరిగింది. ఈ వీడియో మీకు నచ్చిందా అండి? నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి.